హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. చూస్తూ ఉండగానే మనకి వినాయక చవితి అయిపోయింది, తర్వాత దసరా నవరాత్రులు అయిపోయాయి, వెంటనే దీపావళి, తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ప్రతి ఒక్కరం కూడా లేడీస్ ముఖ్యంగా పండుగలకి హడావుడంతా మందే ఉంటుందండి. ఎక్కువగా షాపింగ్ చేసుకోవటం కానీ, పూజలకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవటం కానీ, పూజ అప్పుడు పిండి వంటలు అవి భగవంతుడికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకోవటము, ఫ్యామిలీలో మెంబర్స్ అందరికీ ఫుడ్ ప్రిపరేషన్స్ కానీ, ఇంట్లో రకరకాలుగా ఎక్కువగా లేడీస్ పాత్ర ఎక్కువ ఉంటుందండి. ప్రతి ఫ్యామిలీకి కూడా లేడీస్ అనేవాళ్ళు ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా అనమాట. ఈ పండుగలు అనగానే మనకి ఎక్కువగా స్వీట్స్, హాట్స్ అలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదండి. ఇదంతా కూడా దీపావళికి ముందు నేను 7 శనివారాల వ్రతం పూజ చేస్తున్నాను కదా, అందులో 6వ శనివారం అన్నమాట ఇది. దానికోసమనేసి పిండి దీపాలు ఎలా చేయాలి అనేసి ఒక్కసారి చూపిస్తున్నాను. మనం పొడి బియ్యంతో అయినా చేసుకోవచ్చు, తడి బియ్యంతో అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా మనకి 2 డేస్ అయినా కూడా పాడవ్వండి. కొంతమంది ఏంటంటే ముందు రోజు అలా చేసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగా తడి బియ్యం పిండితో చేసుకుంటే అవి డ్రై అవ్వకుండా పగలకుండా ఉంటాయన్నమాట. బియ్యం నైట్ టైం నీళ్ళల్లో నానపోసుకొని ఉదయాన్నే నేను మిక్సీలో వేసుకున్నానండి పిండి. మనం ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం ఆవు నెయ్యి, పంచదార లేదంటే మీరు బెల్లం వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు. ఇందులో పచ్చి కర్పూరం వేసుకుంటారు, మన ఇష్టం అన్నమాట. మామూలు కర్పూరం వేసుకుంటారు, లేదు అలానే కూడా మనం బెల్లం, పంచదార లేదా నెయ్యి వేసి కలిపామంటే ఈ కర్పూరం ఏంటంటే ఒక్కొక్కసారి ఆవులు మనం కాకులకి అలా పెట్టినప్పుడు తినవన్నమాట. ఒక్కోసారి ఆ ఫ్లేవర్, ఆ స్మెల్కి అవి అవాయిడ్ చేస్తాయి. నేనైతే ఈ కర్పూరం అవేం కలపనండి. పంచదార వాటరు లేదా బెల్లం వాటరు, ఆవు నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకుంటాను. ఇలా మనం చపాతీ పిండి, చక్రాల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. వెంటనే చేసుకోవచ్చండి. చూసారా, చేస్తూ ఉండగానే చీమలు వచ్చేసాయన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి ఆ చీమ రూపంలో వచ్చినట్లు అలా చూపిస్తున్నాను. ఆ డీస్ పైన నేను వెళ్తూ అలా కలుపుతున్నా కూడా వచ్చేస్తుందండి. అది మామూలుగా భయపడి కిందకి వెళ్ళిపోతుంటాయి కదా, అలా కాకుండా మొత్తం దగ్గరికి వచ్చేసి తిరుగుతూ ఉందన్నమాట. నాకేమో అది ఎక్కడ దానికి టచ్ అవుతుందో, గబక్కన ఏదన్నా తగులుతుందేమో అని భయమేస్తూ అలా కలిపేశాను. ఆ పిండి అంతా కూడా మనం ఈక్వల్ పార్ట్స్గా ఎన్ని దీపాలు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 6 దీపాలు కాబట్టి 6 పార్ట్స్ నేను డివైడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పిండినంతా డివైడ్ చేసేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి. చాలామంది పిండి దీపాలు లూజ్గా కలపటం వలన వాళ్ళకి ఆ ప్రమిద అనేది గట్టిగా నిలబడకుండా కొబ్బరి చిప్పలాగా ఎక్కువగా డెలికేట్గా ఆయిల్ పోసినప్పుడు కూడా పక్కకు కారిపోతూ అలా ఉంటుందన్నమాట. పిండి అనేది ఇలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకొని మనం బొటన వేలిని మధ్యలో పెట్టుకొని చుట్టూ ఇలాగా ఈ 4 ఫింగర్స్ తోటి అలా చేస్తూ మనం ఈ షేప్లో అయితే చక్కగా చేసుకోవచ్చు. మనం ప్రమిదల్లాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదు కొంచెం గట్టిగా పొడవుగా కావాలి, ప్రమిదలాగా కాకుండా మనకి ఆయిల్ ఎక్కువసేపు పట్టి హాఫ్ డే మొత్తం వెలిగేట్లుగా ఉండాలి అంటే కొంచెం ఇలాగా ఈ షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇలా పిండి దీపాలన్నీ కూడా ఎలా నేను 1 బై 1 ఎలా చేసుకొని ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకుంటానండి. ఇలా ప్లేట్లో మొత్తం ఇలా బొటన వేలు పెట్టేసేసుకొని తిప్పటమే అనమాట. ఈ 7 శనివారాల వ్రతం అనేది చాలామంది వాళ్ళ వాళ్ళ కోరికలు తగినట్లుగా ముడుపు కట్టుకొని ఆ భగవంతుడి దగ్గర పెట్టుకొని పూజ అది చేసుకుంటూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ 7 శనివారాల వ్రతం ఈ మధ్యకాలంలో అయితే చాలా మంచిగా రిజల్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందండి. ఒక్కొక్కరైతే 7 సార్లు కూడా చేశారట ఇప్పటి వరకు 7 శనివారాల వ్రతం. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. కొంతమంది అయితే 21 సారి, 11 సార్లు అలా. ఆ భగవంతుడికి మన కోరికలేంటో ఆ స్వామికి తెలుసు కాబట్టి మనం ఈ కోరిక అని చెప్పి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి.
మనం ముడుపు ఏదో ఆ భగవంతుడికి ముడుపు కడితే ఇష్టమని కొండకెళ్ళే ముందు ముడుపు కట్టడం, ఏదైనా కష్టం బాధ వచ్చినప్పుడు ముడుపు కట్టుకోవటం అలా అనాదిగా ఆచారంగా వస్తుంది కాబట్టి కట్టుకుంటున్నాం. కానీ ముడుపు కట్టుకోవని అక్కడ పెట్టుకున్నాము, ఆ కోరికే కోరుకున్నాము, ఆ కోరిక తీరితేనే వస్తాము, ఇలా ఆ కోరిక తీరితే మళ్ళీ చేస్తాము అలా కూడా అనుకోకూడదండి. మనం పూజ చేసేప్పుడు ఆ భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు. మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది ఆయనకి కరెక్ట్‌గా తెలుసనమాట. అందుకని మనం ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి, మనస్ఫూర్తిగా పూజ చేసుకొని, మన శక్తికి తగినట్లుగా, మనకి వీలైనట్లుగా ఎక్కువ ఆర్భాటాలకి, హంగులకి పోకుండా, మనకున్న దాంట్లో సాంప్రదాయంగా, మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ముందు మనం భగవంతుడికి దగ్గరగా ఉండి పూజ చేయటం అనమాట. ఉపవాసం, ఇలా కఠోర దీక్షలు కూడా అవసరం లేదు. ఎక్కువగా మనం వెల్లుల్లి, ఉల్లి ఇలాంటివి లేకుండా ఆ రోజు సాత్విక భోజనం అలా తీసుకోవటం, ఒక పూటే భోజనం అలా చేస్తే ఆ భగవంతుడి ఈవినింగ్ టైం మీరు ఇడ్లీయో ఏదో ఒకటి తినొచ్చనమాట. ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది ఏంటంటే ఫ్రూట్సు అసలేమీ తినకుండా కూడా ఉంటామంటారండి. అట్‌లీస్ట్ పాలైనా తాగైనా ఉండొచ్చనమాట. అదే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. అంతేకాని కడుపు కాచుకొని, కడుపు మీదే ధ్యాస మొత్తం పెట్టేసి, ఆకలవుతుందనేసి ఆ భగవంతుడి నామస్మరణ అలా చేయకుండా అలా ఉండకూడదనమాట. నేను చాలా ఈ మధ్య విన్నాననమాట. ఈ సప్త శనివారాల వ్రతంలో మనం 7వ శనివారం, 8వ శనివారం అలా చేస్తాం కదా! లాస్ట్ 8 ఆ భోజనం అది పెట్టిన తర్వాత మనకి తెలిసిన వాళ్ళకి అలా పిలిచేసి, ఆ నైట్ మొత్తం కూడా ఆ భగవంతుడి గురించి మాట్లాడుకోవటం, ఎక్కువగా ఆయన కీర్తనలు వినటం అలా చేస్తే మంచిదట. భార్యాభర్తలిద్దరూ కూడా ఆ శనివారం రోజు ఉపవాసం ఉండి మొక్కు చెల్లించిన తర్వాత ఎక్కువ అందరికీ మనం మొత్తం సపరీలన్నీ చేసిన తర్వాత ఎక్కువగా ఆ శనివారం రోజు నైట్ ఆ దేవుడు గురించి మాట్లాడుకోవటం, దేవుడు పాటలు వినటం, దేవుడు మూవీస్ ఇలాంటివి చూడటం, ఆయన గురించి ఆయన స్మరణలో ఉంటే వీలైనంత సేపు మీరు మేల్కొని ఉండగలిగితే చాలా మంచిదట. అందులో మనకి శనివారం కూడా వచ్చింది, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే ఈ దీపాలన్నీ కూడా మనం ఆవుకి కానీ, కాకికి కానీ అలా పెట్టుకుంటే చాలా మంచిదనమాట. కొంతమంది వాటర్‌లో కలుపుతూ ఉంటారు. అవి కూడా మనకి జీవరాశులు చేపల్లో ఇలా ఉంటాయి కదా! వాటర్‌లో అవి కూడా తినేసి అలా కూడా ఆహారంగా అవుతాయి. అలా మనం నదికి అలా పోలేనప్పుడు మనం ఇంట్లోనే కాకులకి కానీ లేదా కొంచెం దగ్గరలో గోశాల అలా ఉంటే ఆవులకు కూడా తినిపించొచ్చు. పక్షులు ఇలాంటివన్నీ ఆ పిండి దీపాలు తినొచ్చనమాట. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ అలా అందరు తొక్కే చోట్లు అలా వేయకూడదనమాట. పవిత్రంగా చేసే పూజ ఏదైనా సరే పూర్తవ్వంగానే ఆ పద్ధతులన్నీ కూడా చక్కగా పాటించుకోవాలి. ఇలా ప్రతి వారం కూడా వాళ్ళ వీలుకి తగినట్లుగా కలశం ఏర్పాటు చేసుకోవటం, ఆ తర్వాత స్వామిని ఫస్టు వాటర్‌తో అభిషేకం చేసుకోవటం, ఆయనకి గంధం, కుంకుమలు అవన్నీ పెట్టుకోవటం. మనం డైలీ నిత్య దీపారాజన ఎలా చేస్తామో నిత్య దీపారాజన చేసుకున్న తర్వాత ఆ స్వామివారికి సంబంధించిన పూజ కాబట్టి ఆ పూజకి సంబంధించిన దీపారాధన సంకల్పం అన్నీ చెప్పుకున్న తర్వాత ఆ స్వామికి సంబంధించిన 3 కథలు ఉంటాయన్నమాట. వెంకటేశ్వర స్వామి వ్రత కథ పుస్తకం ఉంటుంది. లేదు మనం ఆన్‌లైన్‌లో ఫోన్‌లో అయినా సరే కథలు అవి ఉంటాయన్నమాట. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, గోవిందనామాలు ఈ 3 కథలు చదువుకున్న తర్వాత మనం హారతి ఇలా అన్నీ ఇచ్చుకోవచ్చనమాట. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు ప్రతి వారం కూడా మీకు తెలిసిన ఏదో ఒకళ్ళ ఎవరైనా ఒకళ్ళ ముత్తైదువులకో లేదా భార్యాభర్తలకో అలా భోజనం పెట్టటం, లేదు భోజనం కూడా వండే ఓపిక లేదు అంటే వాళ్ళకి మోయినంలాగా ఇవ్వటం అలా చేయొచ్చు. ఈ మధ్య నన్ను చాలామంది అడిగారండి ఫోన్‌ల ద్వారా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అలాగా ఈ శనివారాల వ్రతం ఆ పిండి దీపాలు ఏం చేస్తారు, ఆ పూజ గురించి అలా చెప్పమని నేను చాలామందికైతే మెసేజెస్ ద్వారా ఫోన్‌ల ద్వారా కూడా చెప్పాననమాట. మనం ఏదైనా ఫస్ట్ ఇలా సంకల్పం చెప్పుకొని పూజ అది మొదలుపెట్టుకోవాలి. దీపాలు ప్రతి వారము కూడా ఒక్కొక్క దీపం చొప్పున ప్రతి వారం పెంచుకుంటూ పోవాలి. ఫస్ట్ వారం 1, రెండో వారం 2, మూడో వారం 3 అలాగా ప్రతి
వారం చేసే దీపంలో 7 ఒత్తులు, ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసుకోవాలి అని చెప్పాననమాట. ఆ దీపాలన్నీ కూడా తరువాత కాకికో, ఆవుకో అలా పెట్టుకోవాలి. మనం 8వ వారం ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి 8వ వారం ఉద్యాపన చేసుకొని తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, దంపతులకి అలా భోజనం పెట్టుకుంటే మంచిది. తర్వాత ఆ ముడుపొచ్చేసి ద్వారకా తిరుమల, తిరుపతి కానీ వెళ్ళినప్పుడు ఆ ముడుపు వీలైనంత తొందరగా అలా వీలు చూసుకొని వెళ్ళి హుండీలో వేసుకుంటే ఈ మొక్కు అనేది మనకి చెల్లించినట్లవుతుంది అని చెప్పాననమాట చాలామందికి. నాకు తెలిసిన సాంప్రదాయం, నాకు తెలిసిన పద్ధతి ఇలా చేస్తున్నాను. కొంతమంది వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉంటాయి. ఒక పూట భోజనం, ఇలా వీలైతే నేల మీద పడుకోవటం అలాంటివి కొన్ని చేస్తే మంచిదనమాట. ఇంకా అంటే సత్ఫలితాలు వస్తాయంటారు కదా! మనం చేసే పూజ విధానం బట్టి కూడా అలా ఉంటుంది. మరీ కఠినంగా ఏముండవండి పూజలనేవి. మన వీలుకు తగినట్లుగా చేసుకోవటం, కొంచెం పద్ధతులు పాటించుకోవటం. ఆ తర్వాత ఇలా 6 దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆ తరువాత వెంకటేశ్వర స్వామికి శంకుచక్ర దీపాలైతే అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను. అవైతే వెలిగించట్లేదండి, ఊరికే అలా పెట్టాననమాట. పారిజాత పూల మాల కూడా అలంకరించుకున్నాను. ఈ పారిజాతాలైతే నా సప్త శనివారాల వ్రతం అయిపోయేంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి అవి పూజకు పూచినట్లే నాకు అనిపించినాయండి. ఫస్ట్ రోజు పూజ అప్పటి నుంచి కూడా 8 వారాలు చేసే పూజ ఫొటోస్ నేను అన్నీ కూడా మొత్తం నెక్స్ట్ ఎప్పుడైనా సరే లాస్ట్ ఉద్యాపన అది చేసినప్పుడు చిన్న వీడియో క్లిప్ లాగా చేసి పెడతాను. అందులో ప్రతి వారము కూడా నేను పెట్టిన దీపము, నేను చేసిన ఈ పారిజాతాల పూజ అంతా కూడా చక్కగా అవన్నీ పిక్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ కూడా నేను యాడ్ చేసి పెడతానన్నమాట. చూశారు కదా, ఇలా మనం పిండి దీపాలని ఏర్పాటు చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. మీరు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడండి. అంతేకాని ఏ నూనె అంటే ఆ నూనె అయితే వాడొద్దనమాట. ఎందుకంటే శనిదేవుడికి సంబంధించి ఈ పూజ అనమాట. వెంకటేశ్వర స్వామి పూజ చేసే వాళ్ళ జోలికి శని భగవానుడు రాడనమాట. అందులో అయ్యప్ప పూజ, వెంకటేశ్వర స్వామి పూజ చేసే వాళ్ళ జోలికి. అలాంటప్పుడు మనం ఆ శనిదేవుడిని అనుగ్రహం ఆయన గురించి మనం ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె వాడితే మంచిదండి ఎక్కువగా. ఆవు నెయ్యి కూడా వెంకటేశ్వర స్వామికి చాలా మంచిదనమాట. ఎందుకంటే ఆయన మనం కథల్లో వినే ఉంటాము, ఆవు పాల కోసం ఆయన పుట్టలో ఉంటే ఆవు వచ్చేసి పాలు ఇవ్వటం. ఇవన్నీ కూడా మాకు దగ్గర నియర్ బై తిరుమలగిరి అనే ఊరుంది. అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉండటం, వచ్చి పాలు ఇవ్వటం, ఇవంతా కూడా అక్కడ మొత్తం టెంపుల్లో భగవంతుడు అనేవాళ్ళు ఆ విధంగా వెలిసారనమాట పుట్ట. అందులో వెంకటేశ్వర స్వామి ఇదంతా కూడా క్లియర్గా గర్భగుడిలో ఉంటుందన్నమాట ఈ దృశ్యం అంతా కూడా. అందుకే ఆయనకి ఆవులు, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. అందుకే నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి వేసి పూజ చేసుకోవాలి. ఈ పూజ అంతా అయిపోగానే మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఏదైనా ఫ్రూట్స్ తినచ్చు, ఎనీ ఐటెం తీసుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం పూట రైస్తో సంబంధించిన పదార్థం ఏదైనా కూడా ఇస్తర్లో అలా తినాలి. మిగతా ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రం ఇడ్లీ కానీ, ఫ్రూట్స్ కానీ, పాలు కానీ అలా తీసుకోవాలి. ఇది వచ్చేసి మ్యాంగో క్యారెట్ రైస్ అండి, చాలా బాగుంటుందన్నమాట. మనం క్యారెట్ని, మ్యాంగోని గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవటం, అందులో రైస్ ఇవి కలిపేసుకోవటం అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఇది వెనీలా క్రీమ్ కేక్ అండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అది చేశాను. తర్వాత పండు మిర్చి ఉంటుంది కదా మనకి, సంవత్సరం నిలవ పెట్టుకుంటాం కదా, ఈ పండుమిర్చి పచ్చడి అయితే మనకి ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుందండి. రైస్లో కంటే నాకు వీటిలోనే ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువగా నువ్వుల నూనె వేసుకొని అందులో కొంచెం పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి. ఎందుకంటే ఈ పండుమిర్చి పచ్చడిలో వెల్లుల్లిపాయలు అవి వేయలేదనమాట. ఎప్పుడైనా కార్తీక మాసంలో అలా తినాల్సి వచ్చిందని ఈ పండుమిర్చి పచ్చడి వీడియో చేసి కూడా నేను 1 వీక్ పైనే అయిపోయిందండి. కార్తీక మాసం వచ్చే టైంకి పండుమిర్చి పచ్చడి కూడా అయిపోతుందనమాట. ఇవన్నీ కూడా పోపు, కరివేపాకు అవి వేసుకొని
తాలింపు వేసుకొని మనం పెట్టుకున్నామంటే బయట ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి మనకి 1 ఇయర్ వరకు. మామూలుగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి నేను ఫ్రిడ్జ్‌లో చింతపండు, ఉప్పు, పండు మిర్చి ఇవన్నీ కలిపి ముడి పచ్చడి దంచుకొని 1 ఇయర్ కల్లా స్టోర్ చేసుకుంటాను కాయలు దొరికే టైంలో. తర్వాత సాంబార్ కూడా ఒకవైపు పెడుతున్నానండి. పప్పు కూడా ఉడికిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం తను ఈ రాజస్థానీ బేసన్ టిక్కీ అనమాట. చాలా బావుంటుంది ఇది. తను చేస్తుంటే పిలిచారు నన్ను. చూద్దువు రమ్మని అనేసి. అంటే నేర్చుకోవాలని. ఏదైనా నాకు వంటలంటే ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నేను కూడా నేర్చుకుంటాననేసి తన్ని పిలిచారు. అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా పిండి వంటలు చేసుకొని ఫ్రెండ్స్‌తో చక్కగా ఎంజాయ్ చేసి అలా సరదాగా ఉంటుందండి. మనకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా రిలాక్స్‌డ్‌గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏవో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్సో, స్ట్రగుల్సో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క మనిషి అన్నాక సమస్యలు లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. కొంచెం సేపు మనం ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ సరదాగా మాట్లాడుతూ గడిపామంటే ఆ ఉన్న బర్డెన్ అంతా కూడా తగ్గిపోయి రిలీఫ్‌గా మళ్ళీ కొత్తగా మనం స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుందనమాట. అందుకే అప్పుడప్పుడు రిఫ్రెష్‌మెంట్ కోసం ఫ్రెండ్స్‌తో అలా కలిసి ఇలా ఎంజాయ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందరం కలిపి ఫ్రెండ్స్ ఇదైతే చేస్తున్నాము. ఇందులో శనగపిండిని ఫస్ట్ మనం లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో నెయ్యి కాచుకొని ఆ శనగపిండిలో పోసి మనం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలనమాట. మనం ముట్టిల్లాగా బొటనవేలు ప్రెస్ చేస్తూ అలా చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. నూనె అస్సలు వాడరండి. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత దాన్ని మనం మైసూర్పాకు పాకంలాగా అచ్చులాగా పోసుకోవాలి. తర్వాత నేను ఇంటికొచ్చాక దీపావళి కోసం అనేసి కాజాలు చేశానండి. ఎక్కువ షుగర్ సిరప్ అయితే నేను వాడననమాట. ఇందులో కూడా బెల్లంతో చేశానివి. మనం ఈ కాజాలు ఊరికే అలా డిప్ అయ్యే వరకు మాత్రమే పోసాను. ఈ లోపల దాకా మైదా కూడా బాగా ఫ్రై అయిపోతుందండి. అంటే తొందరగా మనం వేసి వెంటనే తీయకూడదనమాట. అలా తీసామంటే కాజాలనేవి బాగా ఫ్రై అవ్వవనమాట. ఒకవైపు చాక్లెట్ కేక్ కోసం అనేసి మా బాబు బర్త్డే ఉంది. దానికోసం అనేసి సరే మా బాబు ఇక్కడ లేకపోయినా సరే వాడి బర్త్డే రోజు మేమే సెలబ్రేట్ చేసుకుందామనేసి చాక్లెట్ కేక్ చేస్తున్నా. ఇదేనండి కాజాల కోసం పాకం అనమాట. బెల్లం పాకము. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను. ఈలోపు కేక్ కూడా రెడీ అయిపోయింది. ఒకవైపు కాజాలు చేస్తూనే ఒకవైపు కేక్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ఆఫ్టర్నూన్ టైంలో చేసుకున్నాను. వంట అయిపోయాక ఈ పనులన్నీ చేసుకుంటానండి. వంట చేస్తూ మనం చేసామంటే ఇందులో ఏదో ఒకటి బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ కాజాలైతే చిన్న మంటలోనే కాల్చుకోవాలి. అలా అంటప్పుడే లోపల కూడా మనకి లేయర్స్ లాగా వచ్చి క్రిస్పీగా బాగా లోపల దాకా కూడా కాలుతాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏదైనా సెలబ్రేషన్ అంటేనే మనకి స్వీట్స్‌తో స్టార్ట్ అవుతాయండి. ఎక్కువగా బయట షుగర్ సిరప్‌తో చేసినవి జ్యూసీగా మనకి ప్రతి ఒక్కటి డ్రై ఫ్రూట్ లడ్డు, ఖర్జూరం లడ్డు అంటారు. అందులో కూడా షుగర్ సిరప్ వేస్తారండి. వీలైనంత వరకు బయట స్వీట్స్‌ని, బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ఎప్పుడో కంపల్సరీ ఇంట్లో చేయలేకపోయినప్పుడు మాత్రమే ఆ బయట ఫుడ్ అనేది ఎప్పుడన్నా ఒక్కసారైతే పర్లేదండి. ఎక్కువగా ఫ్రెష్‌గా దొరికే ఫ్రూట్స్, కూరగాయలు ఇలాంటివి మన ఆహారంలో ఒక పార్ట్‌లాగా చేసుకున్నామంటే హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. తర్వాత మా బాబుకి బర్త్డే అన్నాను కదా! మేము కేక్ కట్ చేసేసుకొని అవన్నీ తింటూ ఉన్నాము. తను అంతలోకి వీడియో కాల్ చేసి వీడియోలో తన కొలీగ్స్ అందరూ గిఫ్ట్లు అవి ఇవి ఇచ్చినవి, ఆఫీస్ వాళ్ళు అవన్నీ కూడా షేర్ చేశాడనమాట. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం ప్రమిదలన్నీ కూడా కడిగి పెట్టుకున్నామండి. దీపావళి అనేసి క్రాకర్స్ అన్నీ కూడా మొత్తం ఎండలో పెట్టాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైము. చక్కగా అమ్మవార్లకి అన్నీ కూడా అష్టలక్ష్ముల్ని అలా కూర్చోబెట్టి సుమనస వందిత శ్లోకాలన్నీ కూడా భక్తి టీవీలో చెప్తున్నారండి. ఆ భక్తి టీవీ అది పెడితేనే వైబ్రేషన్ లాగా ఉంటుందండి ఇంట్లో పాజిటివ్‌గా. అందుకే నేను ఎక్కువగా ఈవినింగ్ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా మార్నింగ్, ఈవినింగ్
వీలైనంత వరకు పెట్టడానికైతే ట్రై చేస్తాను. మా అత్తయ్య ఉంటే మాత్రం ఎప్పుడు హిందూ ధర్మం, భక్తి టీవీ ఇవే ఛానల్స్ టీటీడీ మారు మ్రోగుతుంటాయి అన్నమాట ఇంట్లో. ఒక పాజిటివ్ వైబ్రేషన్‌లా ఉంటుంది. దీపావళి కదా! అన్నీ కూడా క్లీన్‌గా మొత్తం నీట్‌గా అన్నీ కూడా బ్రాస్ ఐటెమ్స్ మొత్తం క్లీన్ చేసేసి అన్ని ఇల్లంతా కూడా మొత్తం సర్దేసుకున్నానండి. ఈవినింగ్ టైం వచ్చేసి ముగ్గు అవన్నీ వేసి దీపాలు అవి పెట్టుకుంటాను. దీపావళి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే దీపాలది పెట్టిందంతా కూడా పోస్ట్ చేస్తాను. క్రాకర్స్ అన్నీ కూడా కాల్చుకొని ఈవినింగ్ టైం అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి దీపావళి. అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.